చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అల్లకల్లోలమవుతోంది. టెక్సాస్ రాష్ట్రం వర్షాలు ముంచెత్తి వరద ప్రవహిస్తోంది, ఉప్పొంగి ప్రవహిస్తోంది. అక్కడ గ్వాడాలుపే నది. 24 మంది ఇప్పటివరకు చనిపోయారు. సుమారు 20 మంది బాలికలు గల్లంతైనట్టుగా సమాచారం వస్తుంది. గల్లంతైన వాళ్ళలో పలువురు క్షేమంగానే ఉన్నారు. మిగిలిన వాళ్ళ కోసం పడవల సాయంతో, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చేస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద పోటెత్తుతోంది. రహదారులు పూర్తిగా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 20 మంది బాలికలు గల్లంతైపోయారు. ప్రపంచం మొత్తం జపాన్లో సునామీ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు అమెరికాలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వరద బీభత్సానికి అమెరికా అతలాకుతలమైపోతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు టెక్సాస్ రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. భారీ వరదలు టెక్సాస్ ను పూర్తిగా ముంచెత్తిన పరిస్థితి ఉంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. వరద గుప్పిట్లో పూర్తిగా అమెరికా ఉంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వరద పరిస్థితి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. తీవ్ర వర్షాల ప్రభావంతో గ్వాడాలుపే నది ఉగ్ర రూపంగా కనిపిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాలు జలసంద్రమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. నీళ్లు అన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు 24 మంది ఇప్పటి వరకు చనిపోయారంటే అక్కడ వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. ఒక కారు ఏ విధంగా కొట్టుకుపోయిందో మనం స్క్రీన్ మీద విజువల్ చూస్తున్నాం. కార్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. చెట్లు మునిగిపోయేంత వరద కనిపిస్తోంది. మీరు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు. గ్వాడాలుపే నది తీవ్ర ఉగ్రరూపం కనిపిస్తోంది. ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్లో వేసవి శిక్షణ శిబిరం పూర్తిగా కూలిపోయే పరిస్థితి ఉంది. అక్కడ వరద నీరు పోటెత్తడంతో బాలికల ఆచూకీ కూడా లభించడం లేదు. వాళ్ళలో చాలా మందిని రెస్క్యూ బృందాలు క్షేమంగా రక్షించారు. మరికొంతమంది అయితే గల్లంతైనటువంటి పరిస్థితి. హెలికాప్టర్ల సాయంతో వాళ్ళని గాలిస్తూ ఉన్నారు. వాళ్ళని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఇంకా వాళ్ళ ఆచూకీ లభించలేదు. బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లల ఆచూకీ కోసం సోషల్ మీడియా వేదికగా ఫోటోలు కూడా షేర్ చేస్తూ సహాయం కోసం అర్థిస్తున్నారు. టెక్సాస్ హిల్ కంట్రీలో కొన్ని నెలల పాటు కురిసే వర్షపాతం మొత్తం కొన్ని గంటల్లో కురిస్తే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా మనం చూస్తున్నాం. అమెరికాలో వరద సునామీ కనిపిస్తోంది. వరద ఏ రకంగా పోటెత్తుతుందో చాలా స్పష్టంగా టెక్సాస్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఏ విధంగా జల దిగ్బంధంలో ఉన్నాయి. వరద ప్రవాహం ఏ విధంగా కొట్టుకొస్తుందో, ఆ వరదలో కార్లన్నీ కూడా కొట్టుకుపోతా ఉన్నటువంటి పరిస్థితి విజువల్స్లో ఇంతకుముందే మీరు చూశారు. చాలా ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్నటువంటి చాలా మందిని రక్షించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 200 మందికి పైగా ప్రజలను రెస్క్యూ బృందాలు ఇప్పటికే రక్షించాయి. అయితే చాలా మంది తప్పిపోయారు, ఆ నీళ్లలో కొట్టుకుపోయారు. వాళ్ళ కోసం గాలిస్తున్నారు. టెక్సాస్లోని లానో నది కూడా తీవ్రంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఇక్కడ విజువల్లో మీరు చూస్తున్నారు. చీకటిగా ఉంది. వరద ఒకవైపు పోటెత్తుతోంది. అక్కడ ఇల్లు ఏ విధంగా పోయడానికి సిద్ధంగా ఉందో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కదిలిపోతుంది ఇల్లు ఎక్కడికక్కడ. పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుని ఏ విధంగా వరదలో కొట్టుకుపోతుందో స్పష్టంగా చూస్తున్నాం. అందులో ఉన్నటువంటి మనుషులను కూడా మనం చూస్తున్నాం. అందులో మనుషులు మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అందులో మనుషులు ఉన్నారు. వాళ్ళు అక్కడ చాలా స్పష్టంగా మనకు కదులుతున్నటువంటి దృశ్యం కూడా చూస్తా ఉన్నాం. అందులో ఆ ఇంటి లోపల ఉన్నవాళ్ళు వరద గుప్పిట్లో పూర్తిగా చూపారు. పూర్తిగా వరద ముంచెత్తుంది. వరదలో ఆ ఇల్లు తేలియాడుతుంది, అటు ఇటు కదులుతుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ఆ ఇల్లు కొట్టుకుపోయింది వరదలో. అందులో ఉన్నటువంటి ఫ్యామిలీని కాపాడేందుకు ప్రస్తుతం రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు నుంచి ఒడ్డు నుంచి ఒకరు వీడియో తీశారు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాము. కదిలిపోతోంది, ఆ వరదలో కదులుతోంది ఇల్లు. వరద ప్రవాహానికి మరింత ప్రవాహం ఎక్కువయ్యేసరికి ఆ వరదలో ఆ ఇల్లు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. అందులో మనుషులు ఉన్నారు, ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రస్తుతం టెక్సాస్ లో తీవ్రంగా గాలింపు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితి అస్సలు అదుపులోకి రాలేదు. అక్కడ చెట్ల మీద కూడా కొంతమంది ఎక్కిన పరిస్థితి కనిపిస్తోంది. చెట్ల మీదకి వెళ్ళి తలదాచుకుంటున్నారు. రెస్క్యూ బృందాలు చెట్ల లోపల నుంచి హెలికాప్టర్ సాయంతో ఏ విధంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మనం చూడొచ్చు. చాలా మంది వరద ప్రవాహానికి చెట్లు ఎక్కి తలదాచుకుంటే ఆ చెట్ల దగ్గరికి అక్కడే రెస్క్యూ బృందాలు వెళ్ళి హెలికాప్టర్ల సాయంతో ఏ విధంగా కాపాడుకుంటూ ఒడ్డుకు చేరుస్తున్నారు. చాలా స్పష్టంగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. వరద పోటెత్తడంతో వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ ఎక్కడైనా చెట్లు కనిపిస్తే ఆ చెట్లను పట్టుకుని తమ ప్రాణాలు రక్షించుకున్నారు. ఆ చెట్టు ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ మమ్మల్ని
రక్షించండి, హెల్ప్ చేయండి అంటూ కేకలు వేయడంతో ఇది రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. అక్కడ చెట్ల మీద చాలా మంది ప్రాణాలు తలదాచుకున్నారు, వాళ్ళని కాపాడండి అని చెప్పి రెస్క్యూ బృందానికి చెప్తే వాళ్ళు ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో వాళ్ళని కాపాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎంతమంది మహిళల్ని ఆ రెస్క్యూ బృందాలు కాపాడాయో కూడా ఇక్కడ విజువల్లో మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. కనీసం వందలాదిగా అక్కడ రెస్క్యూ బృందాలు వెళ్ళి రక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టెక్సాస్ రాష్ట్రం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. అక్కడే లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ మాట్లాడుతున్నారు. కనీసం 400 మంది సహాయక చర్యల్లో పాల్పంచుకున్నారు. 9 రెస్క్యూ బృందాలు, 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్లను గాలింపు చర్యల కోసం ఉపయోగిస్తున్నామని, కొంతమందిని చెట్లపై నుంచి కూడా రక్షిస్తున్నామని చెప్తున్నారు. విజువల్స్లో మనం చూసాం. ఆయన చెప్పింది వాస్తవం. చెట్ల మీద ప్రాణ భయంతో తలదాచుకుంటున్నటువంటి వాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. హెలికాప్టర్ల సాయంతో, తాళ్ల సాయంతో అక్కడ రెస్క్యూ సిబ్బంది చెట్ల మీదకు దిగి వాళ్ళని కాపాడి మళ్ళీ హెలికాప్టర్ సాయంతో ఒడ్డుకు చేరుస్తున్నటువంటి పరిస్థితి. విజువల్స్లో చూస్తూ ఉన్నారు మీరు. కార్లు ఏ విధంగా ధ్వంసమైపోయాయి, కార్లు వరద ప్రవాహంలో ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో మనం చూస్తున్నాం. అమెరికాలోని టెక్సాస్లో వరద బీభత్సంతో, వరద సునామీతో స్థానిక ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లకి ఇళ్ళు, కార్లు అన్నీ కూడా కొట్టుకుపోయి అక్కడ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి నది ఉగ్ర రూపం దాల్చడంతో, ఉగ్ర రూపంగా ప్రవహించడంతో ప్రజలు నానా నరక యాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు 24 మంది టెక్సాస్ రాష్ట్రంలో ఈ వరదతో చనిపోయారంటే వరద ఎంత ప్రమాదకర స్థాయిలో అక్కడ ప్రాణాల మీదకు తీసుకొస్తుందో అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు జపాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ సునామీ వస్తుందేమో అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ అమెరికాలో ఇంత వరద బీభత్సం సృష్టిస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. గత కొన్ని రోజులుగా పడుతున్నటువంటి వర్షం అక్కడ లాస్ట్ 24 అవర్స్ చూసుకుంటే కొన్ని నెలల పాటు కురవాల్సినటువంటి వర్షపాతం కొన్ని గంటల్లోనే కురవడంతో పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. టెక్సాస్ రాష్ట్రంలో ప్రధాన రహదారులు, కూడళ్లన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. అక్కడ ఇళ్లు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి, ఇళ్లు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. తీవ్ర వర్షాల ప్రభావంతో అక్కడ స్థానిక ప్రజానీకం వాళ్ళు కొట్టుకుపోతున్న వాళ్ళు చెట్లను పట్టుకొని తమ ప్రాణాలు రక్షించుకున్నారంటే ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అక్కడ కొంతమంది బాలికలు కూడా తప్పిపోయారు. బాలికలు తప్పిపోతే వాళ్ళ కోసం రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా గాలిస్తున్నాయి. హెలికాప్టర్ల సాయంతో నది మొత్తం జల్లెడ పడుతున్నా కానీ ఎక్కడ ఎవరు కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ బాలికలు బతికున్నారా లేదా, వాళ్ళందరూ సజీవంగా ఉన్నారా లేదా, వాళ్ళు ఉంటే ఒకవేళ ఎటువైపు కొట్టుకుపోయి ఉంటారు, అక్కడ ఏమైనా చెట్లు ఉన్నాయా, ఆ చెట్లు పట్టుకుని ఉన్న ప్రాణాలు రక్షించుకున్నారా, ఇవన్నీ కూడా హెలికాప్టర్ల సాయంతో గాలింపు తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది రక్షించిన తర్వాత విజువల్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. హెలికాప్టర్ సాయంతో కొంతమందిని రక్షించిన తర్వాత దృశ్యాలు చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ప్రాణాలు దక్కించుకున్నాం, రెస్క్యూ సిబ్బందికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నారు. విజువల్స్ లో మనకు కనిపిస్తోంది. ఈ భారీ వరదలు టెక్సాస్ ను పూర్తిగా ముంచేసినటువంటి పరిస్థితి. తీవ్ర వర్షాల ప్రభావంతో అక్కడ జనజీవనం అతలాకుతలమవుతుంది. అక్కడ ఉన్నటువంటి గ్వాడాలుపే నది ఉగ్ర రూపం దాల్చింది. నదీ పరివాహక ప్రాంతాలు ఏ విధంగా జల దిగ్బంధంలో చిక్కున్నాయో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. రహదారులు కొట్టుకుపోతున్నాయి, ప్రధాన కూడళ్లు మునిగిపోతున్నాయి, ఇళ్ళు కూడా మొత్తం మునిగిపోయి అక్కడ వరదలో ఇళ్ళు తేలియాడుతున్నాయంటే సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో టెక్సాస్ రాష్ట్రంలో కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కొన్ని గంటల పాటు కుండపోత వర్షం కురవడంతో అక్కడ టెక్సాస్లో ఉన్నటువంటి ప్రజలు ప్రాణ భయంతో పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. చీకట్లో కూడా ఎలాంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనకు కనిపిస్తుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం మరికొన్ని గంటల పాటు టెక్సాస్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ గ్వాడాలుపే నది మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడిసిన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది ఆ మెడిసిన్స్ అందించే ప్రయత్నంలో ప్రస్తున్నట్టుగా తెలుస్తుంది. కార్లు, రహదారులు పూర్తిగా ఎలా కొట్టుకుని ఒడ్డుకొచ్చాయో మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. చెట్లు కూడా సగం వరకు మునిగిపోయి వరద ఉధృతంగా ప్రవహిస్తుందంటే అక్కడ ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. చెట్లు ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ చెట్ల కొమ్మల మీద ఉన్నటువంటి వాళ్ళను హెలికాప్టర్ల సాయంతో ఏ విధంగా రక్షిస్తున్నారో చాలా స్పష్టంగా మీరు విజువల్స్లో చూస్తున్నారు. రెస్క్యూ సిబ్బందికి అక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాంటి ఒక ప్రమాదకర పరిస్థితుల్లో కూడా వాళ్ళు తాళ్ల సాయంతో హెలికాప్టర్ నుంచి కిందకి దిగి చెట్ల మీద ప్రాణభయంతో తలాచుకున్న వాళ్ళని కూడా కాపాడుతున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు వరద ఉధృతి చూడండి. మొత్తం చెట్ల మధ్య నుంచి వరద ప్రవాహం చూడండి. లోతట్టు ప్రాంతాలకు ఎంత వేగంగా ఆ వరద అనేది కొట్టుకొస్తుందో. అందులో కాలు పెడితే చాలు, కాలు పడితే అందులో కొట్టుకుపోవటమే, ప్రాణాలు పోవటమే.
అంత దారుణమైనటువంటి ఉగ్ర రూపం, నది ఉగ్ర రూపం మనకి కనిపిస్తోంది. ఈ టెక్సాస్ రాష్ట్రంలో గత కొన్ని గంటలుగా విపరీతమైనటువంటి వర్షం, కుండపోత వర్షం, రాష్ట్రంలో ఉన్న చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణ భయంతో అక్కడ స్థానిక ప్రజానీకం ఉంది. ఒక ఉగ్ర రూపం నది దాలిస్తే ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అవన్నీ కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. టెక్సాస్ వరద బీభత్సంతో అక్కడ ప్రజలు ప్రాణభయంతో గజగజ వణికిపోతున్న పరిస్థితి ఉంది. 24 మంది చనిపోయారు, మరికొంతమంది గల్లంతయ్యారు. గల్లంతైన వాళ్ళ కోసం హెలికాప్టర్లతో అక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.